సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జూన్ 2న తెలంగాణ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నారు సార్ మరి తెలంగాణ ప్రభుత్వం. దీనికి సోనియా గాంధీ గారిని కూడా పిలిచి ఫెలిసిటేట్ చేయబోతున్నారని మనం వింటున్నాం. అయితే ఈ సభకు ఈవెంట్కి కేసీఆర్ గారిని ఇన్వైట్ చేస్తారా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు పడింది. అందరిలో కూడా రైజ్ అవుతుంది. మరి ఇన్వైట్ చేసి ఫెలిసిటేట్ చేస్తారా లేదా అన్నట్టు. మరి పిలుస్తారా, పిలిచే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? దానికి కేసీఆర్ గారు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు సార్? అంటే రెండు ఇక్కడ ఒకటి తెలంగాణ డిమాండ్ ఎజెండా మీదకి బలంగా తీసుకొచ్చిన వాడు చెన్నారెడ్డి. చెన్నారెడ్డి తర్వాత మళ్ళీ ఆయన డైల్యూట్ అయ్యి అంటే ఇందిరాగాంధీ గారి ప్రోగ్రామింగ్లోకి ఆయన వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత ఆవిడ కాంగ్రెస్ పార్టీలో నుంచి బహిష్కృతురాలైంది. బ్రహ్మానంద రెడ్డి ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాడు 77లో. 77 ఓటమి తర్వాత ఓటమికి బాధ్యత ఆవిడదే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత ఇందిరాగాంధీదే అని చెప్పి దానికి ఆవిడని ఒక ఇది అడిగాడు ఆయన, ఒక సమాధానం చెప్పమని అడిగాడు. ఆవిడేం మాట్లాడలేదు, ఆవిడని బహిష్కరించారు పార్టీ నుంచి. ఆవిడ కూడా వెళ్ళిపోయి ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకుంది, కాంగ్రెస్ ఐ అని. దాన్నేమో బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ అనేవాళ్ళు అప్పుడు. ఆవుజూడ కాంగ్రెస్ అది, ఇదేమో హస్తం కాంగ్రెస్. అప్పుడు చెన్నారెడ్డి గారు హస్తం కాంగ్రెస్లోకి దూరాడు. ఆ తర్వాత విచిత్రంగా 80లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆవుజూడ కాంగ్రెస్ ఓడిపోయి హస్తం కాంగ్రెస్ గెలిచింది. వెంగళరావు గారు ఆవుజూడ ముఖ్యమంత్రి, ఆయన ఓడిపోయాడు. విచిత్రంగా హస్తం కాంగ్రెస్ గెలిచి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది ఆవిడ. సో ఆయన ఇగో సాటిస్ఫై అయిపోయింది, తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది. ఆ ఉద్యమం ప్రారంభించినప్పుడే ఎన్టీఆర్ లాంటి వాళ్ళు సీరియస్గా దాడులు చేశారు, ఇది సరైన పద్ధతి కాదు అని. ఇంకా రాష్ట్రం ఏర్పడి 15 ఏళ్ళు కూడా కాలేదు, అప్పుడే విడిపోవాలనే ఆకాంక్షలు ఏమిటి అని కొంచెం ఘాటుగానే చెన్నారెడ్డి మీద దాడులు చేశారు. సరే, ఏది ఏమైనా అది ఆగిపోయింది. ఆ ఆకాంక్ష అయితే ఉంది. అప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం జరిగింది, పోలీస్ కాల్పులు జరిగినాయి, ఉద్యమం మీద చనిపోయారు. ఆ అమరవీరుల స్తూపం మనం చూడొచ్చు ఇప్పటికీ. అయితే ఉద్యమం ఆగిపోయింది. ఆ తర్వాత 72లో ఈ ముల్కీ నిబంధనల మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అంటే తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నాన్ ముల్కీ అంటే లోకల్ నాన్ లోకల్ అని. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ నాన్ లోకల్ అని అనేవాళ్ళు. అది నిజాం పాలన నుంచి ఉంది. ముల్కీ రూల్స్ వాళ్ళు పెట్టినవి, అవి ఉండాలా ఉండకూడదా అనేది హైకోర్టులో కేసేశారు. హైకోర్టులో ఉండాలి అని తీర్పు వచ్చింది. ఆ తీర్పుని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు 72లో జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు తీర్పుని ఆమోదిస్తూ, ముల్కీ నిబంధనలు ఉండవలెను అని. నిబంధనలు ఉన్నప్పుడు మా రాజధాని హైదరాబాద్ అని చెప్తున్నారు, మేము ఇక్కడ నాన్ లోకల్ అని చెప్తున్నారు. మేము నాన్ లోకల్ అయిన చోట మా రాజధాని ఏమిటి? సో మేము తెలంగాణతో ఉండము, మాకు విడిగా ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేయండి. అప్పుడు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఇక్కడ అనే నినాదంతో ఒక ఉద్యమం మొదలైంది, జయాంధ్ర ఉద్యమం. కాకాని వెంకటరత్నం గారు ఇంకొక అంటే అప్పటి ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఈ నినాదం ఇచ్చారు. అప్పటికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు కాకాని, పివి నరసింహారావు క్యాబినెట్లో. ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అనుకోకుండా ఆయన ఇక్కడ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సమావేశం జరిగింది, దానిలో మాట్లాడి వెనక్కి వస్తుండగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేశారు, చనిపోయాడు. ఆయన వీర కాకాని అనే టైటిల్తో ఉంటుంది ఇప్పుడు ఆయన విగ్రహాలన్నీ కూడా. దాంతో ఆయన అమరవీరుడు అయ్యాడు ఉద్యమంలో. జయాంధ్ర ఉద్యమానికి ఆయన అమరవీరుడు. విజయవాడ బెంచ్ సెంటర్లో ఆయన విగ్రహం ఉంటుంది. అయితే కాకాని వెంకటరత్నం గారు చనిపోయిన తర్వాత కొంచెం ఉద్యమం ఊపందుకుంది. అప్పుడు కూడా సమైక్యాంధ్ర నినాదం ఉంది. సమైక్యాంధ్ర నినాదానికి నిలబడ్డటువంటి కాట్రగడ్డ శ్రీనివాసరావు గారికి చెందిన అలంకార్ థియేటర్ తగలబెట్టారు విజయవాడలో జయాంధ్ర ఉద్యమకారులు. ఓకే. అలాగే విశాలాంధ్ర సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ కూడా సమైక్యాంధ్రాన్ని కోరుకుంది. అప్పుడు విశాలాంధ్ర మీద కూడా దాడులు జరిగినాయి. విశాలాంధ్ర పేపర్ ఆఫీస్ మీద కూడా దాడులు చేశారు జయాంధ్ర ఉద్యమకారులు. ఆ టైంలో కూడా రామారావు గారు జయాంధ్ర కూడా వ్యతిరేకంగానే ఉన్నాడు.
అది కూడా కరెక్ట్ కాదు అని. అంటే ప్రధానంగా ఆయన వ్యవహార శైలిలో అనిపించేది ఏంటంటే తెలుగు వారందరికీ ఒకటే రాష్ట్రం అని ప్రకాశం గారు ఏదైతే చెప్పాడో ఆ నినాదాన్ని ఈయన వంట పట్టించుకుని దాన్నే మాట్లాడేవాడు నిరంతరం. ఎన్టీఆర్ ఆయన సినిమాల్లోనూ బయట కూడా అదే మాట్లాడేవాడు. జయాంధ్ర ఉద్యమానికి మద్దతుగా కొంతమంది సినిమా వాళ్ళు మెడ్రాస్లో, అప్పుడు మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉండేది, మెడ్రాస్ పానగల్ పార్క్ దగ్గర ఒకరోజు నిరాహార దీక్షలు చేశారు. జమున గారికి అప్పుడు గుంటూరులో సినిమా థియేటర్ ఉండేది, ఆవిడ షోస్ క్యాన్సిల్ చేసింది. అక్కడ థియేటర్ మూసేసింది ఈ ఉద్యమం కోసం, పేపర్లో ప్రకటన ఇచ్చి. కృష్ణ వెళ్ళి ఆ టెంట్లో కూర్చున్నాడు. ఆ టెంట్లో కూర్చున్నందుకు రామారావు గారు పిలిచి తిట్టాడు. తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి జరుగుతున్న కుట్రల్లో నువ్వెందుకు పార్టిసిపేట్ చేస్తున్నావు అని. అప్పుడు కృష్ణ గుంటూరు విజయవాడ మధ్య స్టూడియో కడదాం, ఇండస్ట్రీ అక్కడ డెవలప్ చేద్దాం, ఆంధ్రాకి వెళ్ళిపోదాం, ఈ మాటలు కూడా మాట్లాడాడు. కృష్ణ తర్వాత హనుమంతరావు, చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కొంచెం ఆ దిశగా కదిలారు. ఈ మొత్తం కదలికలను ఆపాడు ఆయన పిలిచి తిట్టి, ఎవరు మాట్లాడద్దు అని. అప్పటికి అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన సారథిలో ఆయన షూటింగ్స్ జరిగేవి. హైదరాబాద్లో షూటింగ్ చేసే వాళ్ళందరినీ హైదరాబాద్ ముఠా అని పిలిచేవాడు ఆయన, రామారావు గారు. హైదరాబాద్ ముఠా విశేషాలు ఏమిటి అని అడిగేవాడు ఆయన. గుమ్మడి ఇలాంటి వాళ్ళు ఇక్కడ కూడా పాల్గొనేవాళ్ళు కదా షూటింగ్స్లో వచ్చి. వీళ్ళు ఎవరైనా ఆయనకు కనిపిస్తే ఏంటి హైదరాబాద్ ముఠా విశేషాలు అని అడిగేవాడట. గుమ్మడి గారు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు ఈ విషయం. అలాగే బ్రహ్మానందరెడ్డి గారికి ఆయన ఒక విజ్ఞాపన ఇచ్చాడు తన ప్రొడ్యూసర్లతో రామారావు గారి ప్రొడ్యూసర్లు కొంతమంది ఉండేవాళ్ళు. డివిఎస్ రాజు గారు, దేవి వరప్రసాద్, తిరుపతయ్య గారు, కనకమేడల తిరుపతయ్య గారు, ఇలా ఒక బ్యాచ్ ఉండేది. మిద్దే జగన్నాథరావు గారు, వాళ్ళు రామారావు గారితోనే సినిమాలు తీసేవాళ్ళు. ఈ మొత్తం బ్యాచ్తో సంతకాలు పెట్టించి ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు వీళ్ళందరూ సంతకాలు పెట్టి ఒక మెమోరాండం ఇచ్చారు. ఎస్వి రంగారావు గారు కూడా దానికి మద్దతు ప్రకటించాడు. మనం హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు, ఇక్కడే సుఖంగా ఉంది అని. సో అదొక ఆలోచన విధానంతో ఉండేవాళ్ళు వాళ్ళు. ఇది నడుస్తూ ఉండగా తెలంగాణ నినాదము అనేది మధ్య మధ్యలో రావటము, వెళ్ళిపోవటము, ఒక తెరలుగా జరుగుతున్న దాన్ని ఒక మెయిన్ స్ట్రీమ్ మూమెంట్గా మార్చి తెలంగాణ ఆకాంక్షని బలంగా నిలబెట్టాలి అనేది 90 దశకం ప్రారంభంలో వరంగల్ డిక్లరేషన్ జరిగింది. అయితే అది పీపుల్స్ వార్ నేతృత్వంలో జరిగిన సభ. వరంగల్ డిక్లరేషన్ నుంచి కొంచెం ఊపు అందుకుంది మూమెంట్. అందుకని కేజీ సత్యమూర్తి గారు చాలా సందర్భాల్లో అసలు మేం కదా ప్రారంభించింది అనేవాడు ఆయన. అప్పటి తెలంగాణ ఉద్యమానికి, అంటే చెన్నారెడ్డి నేతృత్వంలో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది కూడా వరంగల్ ఆర్ఈసీ నుంచి. దాన్ని కదిలించినది అప్పటి పీపుల్స్ వార్ పార్టీని. అప్పుడు సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీగా ఉండేది అది. ఆ సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రోద్బలంతోనే మొదలైంది ఉద్యమం. అందుకని దాన్ని క్లెయిమ్ చేసుకునేవాడు కేజీ సత్యమూర్తి గారు ఇలాంటి వాళ్ళు. అక్కడ మొదలైనటువంటి ఉద్యమం తిరిగి అంటే పొలిటికల్ ఏరియాలోకి తీసుకెళ్ళి, పొలిటికల్ ఏరియాలో ఒక డైలాగ్ నడపటము, కంటిన్యూస్ డైలాగ్ నడపటం అనేది ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నటువంటి లీడర్ లేడు. చెన్నారెడ్డి గారి మధ్యలో డ్రాప్ అయ్యాడు. అలాగే జయాంధ్ర ఉద్యమం నినాదం ఇచ్చినటువంటి నాయకులను కూడా ఇందిరాగాంధీ గారు పిలిచి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చేసి అది కూడా షట్ డౌన్ చేసింది ఆవిడ. ఓకే. పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగించి ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆవిడ వెంగళరావుని, అంటే ఆయనకి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వెంగళరావుని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించి ఎవరైతే ఆ ఉద్యమంలో కీలకంగా పనిచేశారో వాళ్ళందరికీ కొన్ని తాయిలాలు పంచి షట్ డౌన్ చేసింది ఆవిడ. ఏది జయాంధ్ర ఉద్యమాన్ని కూడా.
ఈ రోజుకి ఆ జయాంధ్ర ఉద్యమం టైంలో బుల్లెట్ గాయాలు తిని కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ, విజయవాడలో కనిపిస్తారు. ఇటువంటి అంటే ఏ ఉద్యమాన్నైనా తను కంట్రోల్ చేయగలను అనే మూడ్లో నడిచేది ఇందిరాగాంధీ గారి పాలన. ఆ తర్వాత ఒక కంటిన్యూస్ పొలిటికల్ డైలాగ్ నడిపింది మాత్రం నిర్మోహమాటంగా చెప్పాలంటే కేసీఆరే. తెలంగాణకు సంబంధించి వరంగల్ డిక్లరేషన్ అనేది ఒక ప్రాతిపదిక అనుకుంటే అప్పటికి ఈయన తెలుగుదేశంతో ఉన్నాడు కేసీఆర్. అయితే ఈయనకి మంత్రి పదవి ఇవ్వకపోవడం వలన చంద్రబాబు గారు ఆయన రామారావు నుంచి పవర్ తీసేసుకున్న తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. గెలిచినప్పుడు ఈయనకి ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది ఒక ఆరోపణ. ఈ ప్రాధాన్యత తగ్గటం వలన ఆయన తనంటూ ఒక వేరు కుంపటి పెట్టుకున్నాడు, తెలంగాణ నినాదాన్ని భుజాన వేసుకున్నాడు అనేది ఒక అభిప్రాయం చాలామంది మాట్లాడతారు. ఇప్పటికీ అది గనక జరిగి ఉంటే, ఆ రోజున మంత్రి పదవి ఇచ్చుంటే, ప్రామినెన్స్ కల్పించుంటే ఈ తెలంగాణ ఉద్యమం ఉండేదా అని చెప్పి అసెంబ్లీ వేదికగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదే పదే ఈటెల రాజేందర్ లాంటి వాడిని ప్రశ్నించిన వీడియోలు మనకు యూట్యూబ్లో దర్శనమిస్తూ ఉంటాయి. అంటే అధికారం కోసం, పదవి కోసం కేసీఆర్ ఇది భుజానేసుకున్నాడు అనేది ఒక నేరేటివ్గా మార్చే ప్రయత్నం వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా బలంగా చేశాడు. చేయటం మాత్రమే కాదు, ఆయన ఒక రకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశాడు. అంటే ఆంధ్ర ప్రాంతపు విద్యా సంస్థలు ఇక్కడ దోపిడీ సాగిస్తున్నాయి అని ఎక్కడో కేసీఆర్ ఒక మాట అన్నాడు. అప్పుడు దాన్ని లీడ్ తీసుకుని ఆయన మీద తీవ్ర స్థాయిలో దాడి చేసే ప్రయత్నం ఆయన అసెంబ్లీ వేదికగా చేసిన వీడియో కూడా దర్శనం ఇస్తుంది మనకి ఆయన అసెంబ్లీ ప్రసంగాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే ఇది ఏవైనా మీ జాగీర్ అనుకుంటున్నారా? భారత రాజ్యాంగం ప్రకారం ఇది ఒక రాష్ట్రం, మీకు కప్పం కట్టి రావాలా ఇక్కడికి, ఎవరైనా వ్యాపారం చేసుకోవటానికి, ఇక్కడ బతకాలంటే మీకు కప్పం కట్టాలా, ఇలా మాట్లాడాడే. ఇది ఒక నేరేటివ్ బిల్డ్ చేసేసారు. అది పక్కన పెట్టేస్తే కేసీఆర్ ఏ ప్రయోజనాల కోసం నినాదం ఇచ్చినప్పటికీ అన్ని సెక్షన్స్ ఆ నినాదం వెనకాల కదిలినాయి. కేసీఆర్తో విభేదాలు ఉన్నటువంటి శక్తులు కూడా అతను ముందుకు కదులుతున్నాడు కదా, దీన్ని పట్టుకొని అతనికి వెన్నుదన్నుగా నిలబడదాం ఈ సాకారం అయ్యే వరకు అని వాళ్ళకు ఉన్నటువంటి విమర్శలు రిజర్వ్లో పెట్టుకుని అతనితో కలిసి నడవకపోయినా కానీ వెనకాలండి సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ అంటే కేసీఆర్కి లభించిన సపోర్ట్ వెనకాల కేసీఆర్ అంత దీర్ఘకాలం ఆ మూమెంట్ని సస్టైన్ చేయలేకపోయాడు కదా చెన్నారెడ్డి. కేసీఆర్ సస్టైన్ చేయటం వెనకాల తెలంగాణ కోరుకుంటున్నటువంటి అనేక శక్తుల ప్రమేయం ఉంది. సో తెలంగాణ మొత్తంగా కూడా విడిపోవాలి, అంటే తమకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అనేటువంటి ఆకాంక్ష బలంగా ఉండటం కారణం. దాన్ని గుర్తించాలి. ఈ ఆకాంక్షకి అతను ఒక సింబల్గా నిలబడ్డాడు. అందుకని ఆ మేరకు అతనికి ఆ గౌరవం ఇవ్వాలి. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రామినెన్స్ ఉంటే ఉండొచ్చు వాళ్ళ దృష్టిలో. ఇవ్వటం వేరు, తెచ్చుకోవటం వేరు. నువ్వు అడిగినందుకు కదా ఇచ్చింది, నీకు ఇవ్వాలనే ఉద్దేశం లేదు కదా. నువ్వెందుకు చెన్నారెడ్డి టైంలో నిర్బంధం ప్రయోగించావు? జయాంధ్ర ఉద్యమాన్ని ఎందుకు అణిచేశారు? జయాంధ్ర ఉద్యమం చేసిన వాళ్ళని ఎందుకు సరెండర్ చేసుకున్నారు? తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళని ఎందుకు సరెండర్ చేసుకున్నారు? వాళ్ళకి ఎందుకు పదవులు ఇచ్చారు? ఈ దేశంలో అనేక వేర్పాటువాద ఉద్యమాలు జరిగినాయి కదా. అస్సాంలో జరిగింది, దాన్ని తుపాకులతో అణిచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఇందిరాగాంధీకి ఉంది. ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణిచేసి నేరుగా అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్లోకి సైన్యాన్ని పంపించిన చరిత్ర ఉంది కదా ఇందిరాగాంధీకి. ఎన్టీఆర్ మీద కూడా అదే దాడి కదా, ఎన్టీఆర్ మీద కూడా అదే దాడి చేశారు కదా. అతన్ని పదవిలోంచి దింపడానికి ఆపరేషన్ నాదెండ్ల చేసింది ఇందిరాగాంధీ గారే అనే విషయం అందరికీ తెలుసు కదా. సో ఇన్ని డ్రామాలు మీరు నడిపారు.
తెర వెనకుంది కాంగ్రెస్ పార్టీ చరిత్రే ఈ డ్రామా చరిత్ర. తెలంగాణ విషయంలో కూడా ఎన్ని డ్రామాలు ఆడి చివరికి ఒక స్వప్రయోజనం కోసం తెలంగాణ రాష్ట్రం ఇవ్వటానికి అంగీకరించి ఇప్పుడు తెలంగాణ ఇచ్చాం కాబట్టి మేమే అసలు తెలంగాణ అంటే కేసీఆర్ది ఏమీ లేదు అని మాట్లాడటం స్పష్టంగా తప్పే. కేసీఆర్కి ఇవ్వాల్సిన ఆ క్రెడిట్ ఇవ్వాలి. అతన్ని పిలవటం అనేది అంటే ఆ ఫంక్షన్కి అతన్ని కూడా పిలిచి సత్కరించడం. ఇప్పుడు వాళ్ళు సోనియా గాంధీని పిలిచి సత్కరించాలనుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చిన మాతగా చూపించాలి, ఆవిడని తెలంగాణ మాతగా చూపించాలనుకుంటున్నారు. బలమైన డిమాండ్ ఉంది కాబట్టి, ఆకాంక్ష ఉంది కాబట్టి ప్రజల్లో ఈ ఆకాంక్షని సొమ్ము చేసుకోవడానికి ఇది ఒక ప్రోగ్రామ్గా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇచ్చారు. అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమిటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ సీట్లు ఇన్ టోటల్గా యూపీఏ వెనకాల నిలబడాలంటే తెలంగాణ ఇచ్చేసామని మనకైనా ఓట్లు పడవచ్చు, లేకపోతే కేసీఆర్కైనా పడవచ్చు. మనకి ఎంపీలు వచ్చినా కేసీఆర్కి ఎంపీలు వచ్చినా యూపీఏ వైపే ఉంటాయి ఆ సీట్లన్నీ. ఏపీ ప్రజలు వ్యతిరేకించవచ్చు, ఆ వ్యతిరేకతతో జగన్ని గెలిపించవచ్చు, జగన్కి ఎక్కువ ఎంపీలు ఇవ్వచ్చు, ఇస్తే ఆ ఎంపీలని కూడా మన కాంపౌండ్లోకి తెచ్చేసుకోవచ్చు అని ఒక స్వార్థ రాజకీయంతో కదా తెలంగాణ ఇచ్చింది. మీరేం ఉద్యమ స్ఫూర్తితోనో లేకపోతే ఉద్యమాకాంక్షల్ని గౌరవించో కాదు కదా, ఒక డ్రామాలో భాగంగా ఇచ్చారు. మీరు ఇచ్చి ఇప్పుడు ఆవిడని తెలంగాణ మాతగా క్లెయిమ్ చేసి ఆవిడని అక్కడ కూర్చోబెడుతున్నప్పుడు కేసీఆర్ అధికారం కోసమో లేకపోతే తన ప్రామినెన్స్ కోసమో మొదలుపెట్టినప్పటికీ తెలంగాణ సాధనలో అతని పాత్ర ఉంది కదా, అతని ప్రమేయం ఉంది కదా, అందరి ఆకాంక్షకి ఒక సింబల్గా నిలబడ్డాడు కదా. అతన్ని కూడా పిలిచి కూర్చోబెడితే ఏముంది, వాళ్ళు సిన్సియర్ అయితే ఇతను సిన్సియరే, వాళ్ళు డ్రామా అయితే ఇతను డ్రామానే, ఇద్దరు సమానమే, పెద్ద తేడాలేం లేవు. కాకపోతే అడిగిన వాళ్ళకు ఉండేటువంటి ప్రాధాన్యత వేరు. అడిగిన వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి, ఇచ్చిన వాళ్ళకి కాదు. ఇచ్చిన వాళ్ళు వెంటనే ఇచ్చారా, అడిగినప్పుడు ఇవ్వలేదు కదా. 60ల్లో చెన్నారెడ్డి గారు ప్రారంభించినప్పుడే ఇచ్చుండాలి కదా. మీకు ఇది ఉంటే, స్పిరిట్ ఉంటే. జవహర్లాల్ నెహ్రూ స్పిరిట్ వేరు. జవహర్లాల్ నెహ్రూ తెలంగాణని కలపటం ఆయన ఒక విస్తరణవాదంగా మాట్లాడాడు. టంగుటూరి ప్రకాశం గారి విస్తరణవాదంలో భాగంగా తెలంగాణను తీసుకెళ్ళి దానిలో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు అని చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నాడు ఆయన. కనీసం నెహ్రూ అభిప్రాయాలను కూడా గౌరవించలేదుగా ఇందిరాగాంధీ, ఆవిడ కుమారుడు రాజీవ్ గాంధీ, కోడలు సోనియా గాంధీ, వీళ్ళెవరూ గౌరవించలేదుగా జవహర్లాల్ నెహ్రూ మాటల్ని. గౌరవించకుండా తమ కంట్రోల్లో నడపాలని చూశారు, తమ చెప్పు చేతల్లో నడపాలని చూసి దాదాపు 3.5 దశాబ్దాలు తమ కంట్రోల్లో నడపాలని చూసి, తమ రెగ్యులేట్ చేయాలని చూసి, రెగ్యులేషనే ఈ రెగ్యులేషన్ ప్రోగ్రాం కుదరదు అనిపించిన తర్వాత మీ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ ఇచ్చి తెలంగాణ మాతగా మేము క్లెయిమ్ చేసుకుంటాం అన్నప్పుడు కేసీఆర్ని కూడా పిలిచేస్తే అయిపోద్ది కదా. అందరూ ఒకే చోట కూర్చుని మాట్లాడేసుకుంటే ఎందుకు మాట్లాడుకోవడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? నిజానికి కేసీఆర్ వైపు నుంచి కొన్ని తప్పులు జరిగినాయి.